నువ్వేదో తప్పుగా ఊహించుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. ఇలా చూడు, నా ముందు నిలబడి ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. పర్వాలేదు, పో పో. సార్ లేదు సార్, మీరేదో తప్పు చేశారు సార్. మీరు ఖచ్చితంగా ఆయనకి డబ్బు ఇచ్చారు సార్. రేయ్ ఏంట్రా, నేను చూస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నావు. 2 రోజుల క్రితం సార్ ముందు మాట్లాడడానికి భయపడ్డావు, ఇప్పుడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు. మర్యాదగా బయటికి వెళ్ళు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా అరుస్తున్నారు? తప్పు చేసిన ఆయనే భయపడి మాట్లాడకుండా ఉన్నారా? మీరెందుకు ఊరికే అరుస్తున్నారు? నేను ఆయనతోనే కదా మాట్లాడుతున్నాను. రే నా కొడక, సమస్య పెద్దదవ్వకూడదని నేను నీతో మాట్లాడుతున్నానా? ఏరా నీ అబ్బా, నువ్వు నాకొక లెక్కారా? నా ముందు నిలబడి ఇలా మాట్లాడినందుకే ఈ పాటికే నేను నీ గొంతు కోసేసుండాలి. నువ్వు ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. నువ్వు నేను భయపడుతున్నానంటావా? కొట్టనండి. అవునరా, వచ్చిన పోలీసుకి నేను డబ్బులే ఇచ్చాను. ఏం చేస్తావురా? ఆ అమ్మాయి రాసిన లెటర్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. తన చావుకి నేనే కారణమని రాసి పెట్టేసి చచ్చిపోయింది. ఏం చేయమంటావు? లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు, డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ లెటర్ కోసమేగా నువ్వు ఇంత మాట్లాడావు. ఇదిగో ఏరుకో, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాను. ఇంకెప్పుడు నేను ఈ మొహం చూడకూడదు. బయటికి పో. సారీ సార్, ఏదో తెలియకుండా చేశాను. పోరా బయటికి. నేను చేస్తాను సార్. రావయ్యా, రా రా. తీసుకుపో. నేను చేస్తాను సార్. రావయ్యా, నా మాట విను. రా రా, మాట్లాడుకుంటూ వచ్చేయి. అసలు నువ్వేం చేస్తున్నావు తెలిసే చేస్తున్నావా? అంత పెద్ద ఆయన పట్టుకుని ఎదురుస్తున్నావు. ఇలా చూడు, నువ్వు ఒక మామూలు పీటీ మాస్టర్వి. ఆయన ఈ ఇన్స్టిట్యూట్ కే చైర్మన్. లేదు బాబు, మనమ్మాయి అయ్యి ఉండదు. నన్ను నీ అన్నలా అనుకో. నీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు. ఇంకెప్పుడు నేను ఈ మొహం చూడకూడదు. బయటికి పో. వీడి దగ్గర మొత్తుకున్నాను వెళ్ళొద్దు వెళ్ళొద్దని. విన్నాడా? ఎప్పుడు అడుగుతావుగా ఎందుకమ్మా ఇలా పెంచుతున్నావని. ఇప్పుడు ఏం చేసి వచ్చాడో చూడు. చివరి క్షణంలో నిశ్చితార్థం ఆగిపోయింది. ఆయనకేం సమాధానం చెప్పమంటావు? ఆయన కూతుర్ని ఎలా ఇస్తారే మనకి? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? తను అలాగంతా ఏం అనుకోడు. నువ్వు కాస్త నోరు ముయ్యు. బావగారు మీరేం తప్పుగా అనుకోవద్దు. ఎవరితను? ఆఫ్టర్ ఆల్ ఒక పీటీ మాస్టర్. స్కూలుకి వెళ్ళావా వచ్చావని లేకుండా ఎవరో ఒక అమ్మాయి కోసం అంత పెద్ద మనిషిని కొట్టి ఇక్కడికొచ్చి నిలబడ్డాడు. ఆ అమ్మాయికి ఇంత చేశాడంటే నా కూతురికి ఇంకెంత చేస్తాడు? ఎవరేం చెప్పినా ఇతనే నా అల్లుడు. నీకు నేనున్నాను. ఎవరేం చేస్తారో చూస్తా. వస్తా బాబు. దూరం వచ్చి కారులో నుంచి దిగనంటున్నాడు. ఆయన ఇంత దూరం వచ్చిందే పెద్ద విషయం. మన ఇంటికి వస్తాడా? రత్నం, అయ్యగారు వచ్చారు. నువ్వేడిచేది చూడలేరని కారులో ఉన్నారు. ఒక అమ్మాయి పోయిందని ఇంకో అమ్మాయిని చదవనకుండా ఆపేకు. +2 అయినాక ఫీజు లేకుండా చదవచ్చని అయ్యగారు చెప్పారు. ఇందులో 2 లక్షలు ఉన్నాయి. అయ్యగారు ఇవ్వమన్నారు. ఇలా రామా. ఇదిగో తల్లి, పట్టుకో. కేసు ఏమైందయ్యా? కేసు క్లోజ్ అయిందండి. ఆ నలుగురు ఆ అమ్మాయిని హెరాస్ చేసి వీడియో వేయడం వల్ల ఆ అమ్మాయి అలా చేసుకుంది. ఆ నలుగురిని పట్టి లోపలేసామండి. వాళ్ళు
అమ్మా మీరేడవకండి, అన్ని అయ్యగారు చూసుకుంటారు. ఎవ్వరూ తప్పించుకోలేరు. శిక్ష పడేటట్టు చూసుకుందాం. యో వెళ్ళవి. అయ్యా ఫుల్లుగా చెక్ చేశానయ్యా. స్పాట్లో మనకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్సు లేదు. ఆ నలుగురిని జైల్లో వేసి కేసు ముగించేస్తాను. ఆ అమ్మాయి ఫోన్ కూడా నా దగ్గరే ఉందయ్యా. మీరు చెప్పారంటే అప్పగించేస్తాను. తిరిగి అంత ఇవ్వక్కర్లేదు, తర్వాత మనకే యూస్ అవుతుంది. పెట్టుకో. అయ్యగారు, కన్న తండ్రికి ఇంకా ఏ విషయం తెలియదండి. అలా తెలిసినా కూడా మనల్ని ఎదిరించి ఏమీ చెయ్యలేడు. మనమే చేశామని మనమే చెప్పినా కూడా 2 లక్షల కోసం కాళ్ల దగ్గరే పడుంటాడండి. కానీ ఆ పీటీ మాస్టరే చాలా బాగుంది. ఏంట్రా దిగులు చూస్తున్నారు? వాళ్ళు వేయడే. అది చావి ఇంటి దగ్గర మీరేం చేస్తున్నారా బాయ్? నువ్వెవడరు అడగడానికి? గవర్నమెంట్ పోరా అది అసలు ఇది అవుటే కాదు. చూసిదిల్లా గిర్ర గీసారా? ముందు ఇదంతా రూల్స్ లోనే లేదు. ఏంట్రా రేయ్ ఇప్పుడేంటి రూల్స్ తెలియాలా? మనం ఎందుకు గొడవ పడాలి? పీటీ సార్ని అడిగితే పోలా, ఆయనే వచ్చి చెప్తాడు. అమ్మా పీటీ సార్ని పిలువమ్మా. సార్ వచ్చి రూల్స్ మాకు చెప్పేసారండి సార్. ఎవరమ్మా నన్నగా పిలుస్తున్నారు? ముందు నా మాట అమ్మా, నా మాట నేను వెళ్ళి వినరా? మాట్లాడతానమ్మా. అయ్యో, వాళ్ళు అమ్మా. మాట్లాడడానికి రాలేదు. అమ్మా, నా నేను మాట బయటికి విను, వెళ్ళకపోతే లోపలికి వాళ్ళు వెళ్ళు. లోపలికి వస్తారు. అయ్యో, నేను చూసుకుంటాను. ఆ, ఏంటమ్మా? నువ్వు మాత్రం నా మాట విను. సరే రా. సరే 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 చెయ్యొదులు. ఒక్క నిమిషం చెయ్యొద్దమ్మా. ఇప్పుడే వస్తానున్నమ్మా. వెళ్ళు. 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 వద్దురా. నా మాట వినరా? ఏమండి? వాడి వెళ్ళొద్దని చెప్పండి. అమ్మాయి శవాన్ని కాల్చిన తర్వాత కూడా తన రక్తం వాసన ఇంట్లో వస్తుందేంటని చూశాను. ఇందులోంచే సార్ వచ్చుంటుంది. ఏయ్ మన ఊళ్ళోనే సార్ డబ్బిచ్చే యజమానిని, చదువు చెప్పే పెద్ద మనుషుల్ని చేతులు జోడించి దేవుడు అంటాము. కానీ ఇప్పుడే సార్ తెలిసింది మీరు మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారని. నాకున్న కోపానికి వచ్చి మీ షర్టు పట్టుకుని 4 అడిగి వెళ్దామనే వచ్చా. కానీ మర్చిపోయి సార్ అని పిలుస్తున్నాను. ఈ విధంగానే మమ్మల్ని పెంచారు కదా. కన్న కూతురే చచ్చిపోయింది. ఈ గొడవని ఇలాగే వదిలేద్దాం అనుకున్నాను. కానీ నా ఇంటికొచ్చి నా ఇంకో కూతుర్ని పంపించమని చెప్పారు కదా. ఎవరిపైన కంప్లైంట్? జీపీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గురు పురుషోత్తమన్ సార్. ఇదిగోండి, వెనక్కి రండి. సార్ సార్ ఇక్కడ కాసేపు కూర్చోండి. సార్ అరే కూర్చోండి సార్. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే సార్. వాడికి అంత అయిపోయిందా? అయ్యగారు ముందు నోరు మెదపడానికే భయపడేవాడు ఇవాళంటే చేతులెత్తి బెదిరించేసి వెళ్తున్నాడు. ఇది చాలదని స్టేషన్ కి కంప్లైంట్ చేయడానికి వచ్చాడా? చచ్చినాని రాత్రి అంతా అక్కడే కూర్చోబెట్టు. వాడిని వెతుక్కుంటే ఇంకొకడు వస్తాడు, వాడిని కూర్చోబెట్టు. రేపొచ్చి వాళ్ళ సంగతి చూస్తాను. అయ్యా స్టేషన్లో ఏవైనా నేను చూసుకుంటాడ్రా, దీన్ని తేల్చాలి. అలాగే అయ్యా, చేస్తానయ్యా. ఏమైందక్క? అన్న ఇంటికి రాలేదా ఏటి? అవును సావిత్రి, ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. చాలా భయంగా ఉందమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందక్క. సరే మీరు దిగులు పడుకొని ఉండండి. కనకవేలు దగ్గర చెప్పి అన్నయ్యని వెతకమని చెప్తానులే. ఏమండి, ఇన్స్పెక్టర్ గారు వచ్చేసారు. సార్
సార్ రాత్రి నుంచి మీకోసం కాచుకుని ఉన్నాను. ఈ కంప్లైంట్ తీసుకోండి సార్. ఓ అలాగా సార్, ఎందుకు సార్ తొందర? ఓర్పుగా ఉండండి, తీసుకుంటాను. సార్ మీకు దండం పెడతాను సార్, ఈ కంప్లైంట్ తీసుకోండి సార్. అన్నా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నా? రాత్రంతా నీకోసం వెతుకుతూ ఉన్నావున్నా. లేదు బాబు, రాత్రంతా ఇక్కడే ఉన్నాను. కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే కంప్లైంట్ తీసుకోవాలంటున్నారు. ఏమయ్యా, ఊర్తని కేసుని ఎందుకు తీసుకొస్తున్నారు? సార్, మాకు వేరే పని లేదా సార్, ఏంటి? సార్ ఎలా సార్ పూర్తి అయిపోతుంది? కంప్లైంట్ అన్నా. తీసుకోండి సార్.